అందరికీ గుడ్ మార్నింగ్. పోలింగు చాలా ఇంట్రెస్ట్గా ముగిసింది. సిటీలోనేమో చాలా తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. పల్లెటూరులోనేమో చాలామంది ఓటర్లు వారు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది ఏదో మార్పుకు ఒక సంకేతం. ఏ మార్పు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హైదరాబాద్లో ఎప్పుడులాగే చాలా తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఎప్పటిలాగానే అర్బన్ కాన్స్టిట్యున్సీలు కాకుండా రూరల్ కాన్స్టిట్యున్సీలు ఆదిలాబాదు, మహబూబాబాదు, ఇటు జహీరాబాదు ఇట్లాంటి కాన్స్టిట్యున్సీలో 70% పైగా ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. మనం ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. ఈనాడు పేపర్లో దానికి సంబంధించిన వార్త అప్డేట్ ఏముంది. పోలింగ్ 64.93%. అత్యధికంగా భువనగిరిలో 76.47%, అత్యల్పంగా హైదరాబాద్లో 46.08%. హైదరాబాద్లోనే తక్కువైపోయింది. మొత్తం హైదరాబాద్ లీస్ట్. ఇంకో దీనికన్నా ముందు సికింద్రాబాద్ ఉంటుంది, అది కూడా మన గ్రేటర్ హైదరాబాద్లో భాగమే. చెదురుమదురు ఘటనలు మినహా లోక్సభ ఎన్నికల ప్రశాంతం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 50.34%, అంటే 50% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం అలబాకలో బారులు తీరిన ఓటర్లని నిజంగానే ఒక అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓట్లు వేస్తారు చూడండి, లైన్లో నిలబడి చాలా ఇంట్రెస్ట్గా. ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నిజానికి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంత ఇంట్రెస్ట్ ఎంపీ ఎలక్షన్స్లో చూపరు. కానీ ఇక్కడ ఈ ఫోటో చూస్తే మాత్రం రూరల్ ఏరియాలో జనం ఎంత ఇంట్రెస్ట్గా పోలింగ్లో పాల్గొడరో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇంకా మొరాయించిన ఈవీఎంలు. రాష్ట్రంలోని పలు కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. కనెక్షన్లు సరిగా ఇవ్వకపోవడం తదితర సమస్యలతో కొన్ని చోట్ల పోలింగ్ కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. ఇదే ఇబ్బందితో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఓటేయడానికి కొంతసేపు నిరీక్షించాల్సి వచ్చింది. తమ ప్రాంతాల సమస్యలు పరిష్కరించినందుకు నిరసనగా పలు గ్రామాల ప్రజలు ఓటింగ్ బహిష్కరించగా అధికారులు నచ్చజెప్పడంతో పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. ఎక్కడ ఎంత పర్సెంటేజ్ అయింది అనేది ఇది నేను సాయంత్రం వరకున్న అప్డేటు. ఇది అక్యురేట్ కాదు. ఈరోజు మధ్యాహ్నానికి అప్డేట్ అవుతుంది మొత్తం కూడా. ఈరోజు మధ్యాహ్నం తర్వాత పూర్తిగా వస్తుంది. కాకపోతే దీనిలో కొంత డిఫరెన్స్ ఉంటుంది, కొంత పెరుగుతుంది. ఒక 2%, 3% పెరగవచ్చు. భువనగిరిలో 76.47, ఖమ్మంలో 75.19, జహీరాబాద్లో 74.54, మెదక్ 74.38, నల్గొండ 73.78, ఆదిలాబాద్ 72.96, కరీంనగర్లో 72.33, మహబూబ్నగర్ 71.54, నిజామాబాద్లో 71.50, మహబూబాబాద్ 70.68, నాగర్ కర్నూలు 68.86, వరంగల్ 68.29, పెద్దపల్లి 67.88, చేవెళ్ళ 55.45, మల్కాజ్గిరి 50.12, సికింద్రాబాద్ 48.11, హైదరాబాద్ 46.08. లీస్ట్ హైదరాబాద్ కన్నా ముందు కొంత బెటర్ సికింద్రాబాదు. ఇక మల్కాజ్గిరి అది కూడా అర్బనే కాబట్టి అక్కడ కూడా తక్కువనే ఉంది. చేవెళ్ళ 55. ఎందుకంటే చేవెళ్ళలో మొత్తం 7 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి కదా, దానిలో 3 పెద్ద కాన్స్టిట్యున్సీలు హైదరాబాద్లో ఉంటాయి, 4 బయట వికారాబాద్ జిల్లాలో ఉంటాయి. ఆ వికారాబాద్ జిల్లాలో ఉన్న 4 కాన్స్టిట్యున్సీల ఓట్లు ఇక్కడ షేర్లింగంపల్లి ఓటుతో సమానం. అందుకనే హైదరాబాద్లో ఎవరు జనం బయటికి వెళ్ళారు కదా, మన వాళ్ళంతా సెలవు దినంగా వాళ్ళు సెలవు ప్రకటించుకుంటారు. ఆదివారం లాగానే సెలవు దినం ఈ ఓటింగ్ రోజు అంటే. ఇంకా వరంగల్, నాగర్ కర్నూలు ఇవన్నీ కొంత బెటర్. ఇక్కడ పోయేసరికి భువనగిరి బాగా అయింది. యాక్చువల్గా భువనగిరి కూడా హైదరాబాద్కి అటాచ్ అయ్యి ఉంటుంది. హైదరాబాద్కి వెళ్ళి చాలామంది ఓటుకు నమోదు చేసుకోవాల్సి వస్తుంది, ఓట్లు వేయాల్సి వస్తుంది. బట్ భువనగిరి మాత్రం మంచిగా అయింది, 76.47. అక్కడ ఏ మార్పు వచ్చిందనే చాలా ఇంపార్టెంట్. భువనగిరిలో ఏం జరిగిందో తెలియదు. భువనగిరిలో 80% బీసీ ఓట్లు ఉంటాయి. బీసీ సామాజిక వర్గాలు, గౌళ్ళు, యాదవులు, కుర్మలు, రకరకాల సామాజిక వర్గాలు, చాకలి, మంగలి, ఇట్లా అన్ని వర్గాల ఓట్లు 80% ఉంటాయి. ఇంతగానం పోలింగ్ నమోదైందంటే అక్కడ వాళ్ళు ఏ మార్పు కోరుకుంటున్నారో ఏం చేసుకున్నారో తెలియదు. అక్కడ 2 బీసీ క్యాండిడేట్లు ఉన్నారు, 2 బీఆర్ఎస్, బీజేపీ, 2 బీసీ సామాజిక వర్గం వాళ్ళు, యాదవ, కుర్మ బీఆర్ఎస్ క్యాండిడేట్. తర్వాత కాంగ్రెస్ వచ్చే వరకు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. మరి బీసీ ఓట్లు ఎటువైపు పోలరైజ్ అయితే వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. బీసీ ఓట్లు ఒకవేళ 2 బీసీలలో క్యామ మల్లేషో లేకపోతే ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ గౌడ్ సాబ్, బూర నర్సయ్య గౌడ్ సాబ్కి ఇట్లా పడితే అక్కడ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ 2లో ఎవరు గెలిచే అవకాశం ఉందో వాళ్ళకు బీసీ ఓట్లు పోలరైజ్ అవుతాయి. ఇక బీసీ ఓట్లలో చీలిక ఖచ్చితంగా ఉంటుంది కదా, సైడ్ ఎప్పుడు పడవు బీసీ ఓట్లు కాబట్టి ఆ చీలిక కాంగ్రెస్ మమ్మల్ని గెలిపిస్తుందని అనుకుంటున్నారు. ఎవరు గెలిచినా కూడా భువనగిరిలో 5 నుంచి 10,000 ఓట్ల పర్సెంటేజ్తో మాత్రమే, 5,000 10,000 ఓట్లతో మాత్రమే గెలిచే అవకాశం ఉంది. పెద్దగా లక్షల మెజార్టీ అయితే వచ్చే అవకాశం లేదు.